ఇక ఉగ్రవాదానికి ఆకర్షితులైన ఇద్దరు అనుమానితులను హైదరాబాద్ పోలీసులు విజయనగరంలో అరెస్ట్ చేశారు. ఇక ఇందులో టెర్రరిస్ట్ ఐడియాలజీతో ఉన్న ఇద్దరు కూడా ఎవరంటే సిరాజ్ ఉర్ రెహమాన్. ఈయనపై కొన్ని రోజులుగా నిఘా పెట్టారు పోలీసులు. ఎందుకంటే ఈయన వ్యవహరిస్తున్న తీరు, ఈ రెహమాన్ అనే వ్యక్తి అనుసరిస్తున్న తీరు కొంత అనుమానంగా అనిపించడంతో ఇతనిపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఆ తర్వాత అతన్ని అదుపులోకి తీసుకుంటే అతనిచ్చిన సమాచారంతో హైదరాబాద్కు చెందిన సయ్యద్ సమీర్ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. రెహమాను, సమీర్ వీళ్ళిద్దరూ కూడా కలిసి బ్లాస్ట్ చేయడానికి కావాల్సిన ఏర్పాట్లను చేస్తున్నట్టు, దానికి సంబంధించిన సామాగ్రిని సమకూర్చుకుంటున్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఉగ్రవాదం అనేది నిజంగా ఏ దేశానికైనా ప్రమాదం. ఉగ్రవాదం చేస్తున్న వ్యక్తికి కూడా, ఆ కుటుంబానికి కూడా ప్రమాదమే. ఎందుకంటే ఏదో ఒక రోజు ప్రపంచాన్ని కాటేయడం అయిపోయిన తర్వాత విషానికి అలవాటు పడ్డ ఆ పాము తనలో తాను కూడా కాటేయించుకుంటుంది. అది చాలా సందర్భాల్లో మనం చూస్తున్నాం. ఇప్పుడు పాకిస్తాన్లో అన్య మతాలకు సంబంధించిన వాళ్ళు పెద్దగా లేరు, కానీ అక్కడ కొట్లాట్లు జరుగుతున్నాయా లేదా? ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్నాయా లేదా? ఇలా చాలా దేశాలని ఉదాహరణకు తీసుకుంటే మిగిలిన మతాలన్నీ మైనారిటీలుగా ఉన్నా కూడా వాళ్ళలో వాళ్ళే కొట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది అనంటే అక్కడ కొందరు ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడమే అనేది వాస్తవం అనేది నిపుణులు చెప్తున్నమాట.